వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనము. అవునండి, దేవుని వాగ్దానం సెలవిస్తుంది, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు కూడా వేయలేరు అని చెప్పేసి. అవునండి, ఒకవేళ దేవుడే మీ ముందు ఆ మార్గాన్ని ఓపెన్ చేశారా, దాన్ని ఎవ్వరు కూడా క్లోజ్ చేయలేరండి. అవునండి, మరి ఒక సహోదరి మరి ఈ సాక్ష్యం చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు అంటే, తను ఒక లోన్ అప్లై చేశారంటండి. ఆ లోన్ అమౌంట్ కొరకు తను ఎదురు చూస్తున్నారంటండి. అయితే ఆ లోన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు రేపు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంటండి. అయితే ఆ అమ్మాయి చాలా నిరుత్సాహపడి మరి అనుకుంటుందంట, ప్రభువా మరి నాకు ఈ లోన్ వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మరి ప్రభువారు మాట్లాడుతున్నారంటండి, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు అని చెప్పేసి. అయితే ఆ అమ్మాయి చాలా బిలీవ్ చేసిందండి. అవును, దేవుడు నా ముందు ఆ మార్గాన్ని ఓపెన్ చేశారు, అది ఎవ్వరు కూడా వేయలేరు అని చెప్పేసి. అయితే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఆ అమ్మాయిని నిరుత్సాహపడలేదంటండి. ఎందుకంటే నాకు వస్తుంది ఈ లోను అని చెప్పేసి అమ్మాయి నమ్మిందంటండి. తర్వాత కొన్ని రోజులకే మరలా ఫోన్ చేసి, అవునండి మీకు లోన్ అమౌంట్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగిందంటండి. అవునండి, ఒకవేళ దేవుడే మీ యొక్క జీవితంలో ఆ మార్గాలు ఓపెన్ చేస్తున్నారా, దానిని ఎవ్వరూ కూడా వేయలేరండి. ఒకవేళ దేవుడు మీ ఎదుట ఆ తలుపు తీసినట్లయితే ఎవరు కూడా మనుషులు దాన్ని క్లోజ్ చేయలేరు. పరిస్థితులను బట్టి కూడా మరి అయ్యో ఈ పరిస్థితుల మధ్యలో ఈ డోర్ నా కోసం ఓపెన్ అవుతుందా, మరి వీళ్ళు ఈ డోర్ ఓపెన్ చేయగలరా, మూసేస్తారేమో, ఈ యొక్క అవకాశం నా నుంచి దూరం అయిపోతుందేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ దేవుడే మీకు అవకాశం ఇస్తే, దేవుడే మీ ఎదుట తలుపు ఓపెన్ చేస్తే దానిని ఎవ్వరూ కూడా క్లోజ్ చేయలేరండి. అవునండి, మరి ఎదుటి ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా, అక్కడున్న పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలపరుస్తారండి. ఓకేనండి, ఇలాంటి కఠినమైన వాళ్ళను కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు అండి. కాబట్టి మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేనేరడు అంటున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మా కోసం మార్గాలు ఓపెన్ చేస్తే దాన్ని ఎవరు వేయగలరు నాయన, ఎవరు క్లోజ్ చేయగలరు నాయన. దేవానైనా ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. దేవానైనా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఎవరు తండ్రి నాయన ప్రభా మరి నాయన ఈ న్యూ డోర్స్ కోసం నాయన ఎదురు చూస్తున్నారో ప్రభా, మీరే సహాయం చేయమని దేవనని అడుగుచున్నానయ్యా. మరి మార్గాలలో నూతనమైన డోర్స్ ఓపెన్ చేయండి నాయన. ఆ తలుపులు తెరవండి నాయన ప్రభా, మీరే సహాయం చేయండి నాయన. దేవా మీరే కృప చూపించి దయ చూపించి తండ్రి నాయన, ఈరోజు వారు చేయ పనులన్నిటిలో కూడా నాయన ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ ఆత్మను తోడుగా ఉండదా ఇచ్చేయమని దేవనని అడిగి వేడి కొంచెం ఈ చిన్న ప్రార్థన చేసి అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.